దుర్గ గారు, రామలక్ష్మణుల అనుబంధం గురించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అవునండి. అందులోని రహస్యం ఏమిటండి? రాములు వారు విష్ణువు, ఆదిశేషువు లక్ష్మణుడు. ఎప్పుడూ ఒకరిని ఒకరు విడిచి ఉండలేదు. ఇద్దరిది ఒకటే మాట. అంత అన్యోన్యత కలిగిన అన్నదమ్ముల్ని మనము ఎప్పుడూ కూడా ఎక్కడన్నా ఎవరైనా ఇద్దరు అన్నదమ్ముల్ని ఎవరింట్లోనే చూస్తే రామలక్ష్మణులాగా అంటాం. ఎవరైనా మనకి సహాయం చేసే సేవకులు కానీ మన దగ్గర పనిచేసే వాళ్ళు మనకి మంచి పనులు సహాయం చేస్తుంటే హనుమంతుడిలాగా అంటాం. ఈ భార్యాభర్తలు ఎవరైనా చక్కగా అన్యోన్యంగా ఉంటే సీతారాములు అంటారు. సో అలాగా ఆ రామాయణం అనేది మనం నిత్యం ఏదో ఒక రూపంగా తలుచుకుంటూనే ఉంటామండి. మనం రాములు వారికి సమర్థత గురించి ఒక నాయకుడిగా ఆలోచిస్తే రాములు వారి సైన్యం అంతా ఒక లక్ష్మణుడేనండి. పుట్టగానే దాది రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు లక్ష్మణుని పడుకోబెడితే రాములు వారు లక్ష్మణుడు ఏడుస్తూనే ఉన్నారట. ఏంటి ఇలా ఏడుస్తున్నారు వీళ్ళు ఎన్ని చూసినా అని అంటే వశిష్ఠుల వారు వచ్చి చిరునవ్వు నవ్వి రాముడు పక్కన లక్ష్మణ్ణి, భరతుడు పక్కన శత్రుఘ్నుడిని పడుకోబెట్టారట. ఆ అన్యోన్యము రాములు వారితో పాటు విశ్వామిత్రుడు వచ్చి అడగగానే రాములు వారితో పాటు లక్ష్మణుడు యాగ సంరక్షణకి బయలుదేరతాడు. అలాగే అడవులకి వనవాసం వెళ్ళమని తండ్రి రాముడికి చెప్పగానే లక్ష్మణుడు అన్నగారితో బయలుదేరతారు. అంటే రాముడి సేన లక్ష్మణుడు. అంత రావణాసురుడికి సముద్రం దాటి రావణాసురుడిని సంహరించాలి అంటే ఆ లక్ష్మణుడు ఒక్కడే సేన. వారధి కట్టిన, సుగ్రీవుడితో మైత్రి చేసిన, హనుమంతుడితో కలిసి సేనని అందరితోటి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి సంహరించిన ఒక్క లక్ష్మణుడు. అంటే రాముల వారి యొక్క లక్ష్మణుడు ఒక సోదరుడుగా, ఒక మిత్రుడిగా, ఆయనకి అన్ని వేళలా కంటికి రెప్పలా ఉన్నప్పుడు లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు రాములు వారు అంటారు, కళత్రం ఎప్పుడైనా కూడా భార్య దొరకచ్చు, ఎక్కడైనా బంధువులు దొరకచ్చు, కానీ లక్ష్మణ నీ వంటి సోదరుడు నాకు ఎక్కడ దొరుకుతాడు అని విలపిస్తాడు. అంటే రాముడికి లక్ష్మణుడు బహిప్రాణం. అటువంటి లక్ష్మణులు వారు అనేక సార్లు రాములు వారు బాధపడుతూ ఉంటే, అన్నయ్య బాధపడుకో, సీతాదేవి దొరుకుతుంది, అన్నయ్య మనం వెళ్ళి సంహరిస్తాము అని చెబుతూ ఉంటాడు, ఓదారుస్తూ ఉంటాడు. అవన్నీ కూడా ఒక అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి, ఏ కష్ట సమయంలో అయినా సుఖ సమయంలో అయినా కూడా ఎప్పుడూ కూడా విడిపోకుండా, మాట తప్పకుండా ఒకరితో ఒకరు ఎలా స్నేహభాగంగా ఉండాలి అనేది రామాయణంలో రామలక్ష్మణుల ఉద్దేశాన్ని మనం ఎవరైనా ఇద్దరు అన్నదమ్ములు చక్కగా ఉంటే రామలక్ష్మణులాగా ఉన్నారు అంటాం కదా. ఆనాటికి నేటికి అదే నానుడి మనం వింటూ ఉంటాం.